హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి పోయిన ఫ్రైడే వ్లాగ్ వీడియో అండి. దాదాపు 2 ఇయర్స్ తర్వాత నేను మా బావ బెంగళూరులో మతికేర్లో ఉండే జేపీ పార్క్కి వెళ్ళామండి. ఈ పార్క్ థర్డ్ లార్జెస్ట్ పార్క్ ఇన్ బెంగళూరు అంట. ఈ పార్క్ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే మాకు పెళ్ళైన కొత్తలో మా బావ నన్ను పిలుచుకొచ్చిన ఫస్ట్ పార్క్ అండి. మా పిల్లవాళ్ళు చిన్నప్పుడు మంత్లీ వన్స్ అయినా ఈ పార్కుకి వచ్చేవాళ్ళము. వాళ్ళు నోరు తిరక్క దీన్ని బొమ్మల పార్కు అని పిలిచేవాళ్ళు. మాకు కూడా అలానే అలవాటు అయిపోయింది. 2 ఇయర్స్ ముందుకి ఇప్పటికీ పార్కులో చాలా మార్పులు వచ్చాయండి. ఈ పార్కులోని కొన్ని బొమ్మలు ఎలా ఉంటాయంటే మన పల్లెటూరు వాతావరణం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇక్కడ ఉన్న బొమ్మలు మన పెద్దవాళ్ళు పొలంలో చేసే కొన్ని పనులు అంటే లైక్ వడ్లు తూర్పెత్తడం, నూలు వలకడం లాంటివి స్టాచ్యూస్ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ చిన్నపిల్లల స్టాచ్యూస్ వాళ్ళు అట్లాడుకున్నట్లు ఉండే పొజిషన్లలో ఉంటాయి. ఇక్కడ కొత్తగా ఈ రైల్వే ట్రాక్ అయితే ఏర్పాటు చేశారండి. ఇక్కడ ఉన్న బోగీలు చాలా బాగున్నాయి. నాకైతే చాలా ఇష్టమయ్యాయి. లైక్ పిల్లలకు కూడా చాలా ఇష్టపడి ఆటలాడుకుంటున్నారు. ఇవేంటి బావా? ఇవి జింకల కొమ్ములు లేవు. నేను కూర్చుందినా అతను కూర్చుందామా? అవునా, ఎక్కకూడదా? ఇది వచ్చేసి రైల్వే ఇంజిన్ అండి. చూడండి ఎంత బాగుందో. నాకైతే చూడగానే ఎక్కాలనిపించింది. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళకు భోగిలకు మాత్రమే పర్మిషన్ అనుకుంటున్నాను. ఇక్కడ కొన్ని వైల్డ్ యానిమల్ స్టాచ్యూస్ ఉన్నాయండి. అబ్బా, 2 పిల్లలు కొట్లాడుకున్నట్టుంది బాబు. పులి పిల్లలు కొట్లాడతారు. ఇటు పక్క చూడండి, ఆడసింహము, ఖడ్గమృగము, దాని బేబీ ఖడ్గమృగము స్టాచ్యూస్ ఉన్నాయి. సింహం పిల్ల. ఈ వైల్డ్ యానిమల్ స్టాచ్యూస్ అయితే చూసే చాలా బాగున్నాయి కదా. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఉంది, ఒకేలానే ఉంది. అన్ని బొమ్మలన్నీ బయటికి తీసుకొచ్చేసినారు, క్లీనింగ్ చేపిస్తున్నారు అనుకుంటా. ఇక్కడ కొన్ని మంకీ స్టాచ్యూస్ ఉన్నాయండి. ఇవి ఇంతకుముందు లోపల గ్రాస్లో ఉండేవి. చాలా మటుకు స్టాచ్యూస్ దెబ్బతిన్నాయండి. ఇక్కడికి వచ్చి చూస్తే డాక్టర్ రాజ్ కుమార్ సార్ గారి విగ్రహం ఉంది. ఈయన కన్నడలో గొప్ప యాక్టర్ అండి. పునీత్ రాజ్ కుమార్ సార్ వాళ్ళ నాన్నగారండి. ఇక్కడ కొన్ని ఎద్దుల స్టాచ్యూస్ రియల్గా ఎద్దుల్ని చూసినట్టు ఉందండి. ఇంతకుముందు ఇక్కడ మ్యూజిక్ ఫౌంటైన్ ఉండేది. ఇది దానికి సంబంధించిన టికెట్ కౌంటరు. ఈ ప్లేస్ వచ్చేసి వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ ప్లేస్ అండి. ఈ ప్లేస్కి వస్తే ఎందుకో ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటున్నానంటే చూడండి, మీకే అర్థమవుతుంది. నేను మా బావ అలా నడుచుకుంటూ వెళ్తూ సెల్ఫీలు తీసుకుంటున్నామండి. ఎంట్రన్స్లోనే ఈ ఫిష్ పాండ్ అయితే ఉంది కదా. ఈ ప్లేస్ అంతా చిన్న చిన్న రాళ్ళతో డిజైన్ చేసినట్టుగా ఉంటుంది. చూడడానికి ఎంత బాగుందో ఈ ప్లేసు. ఇక్కడ రాళ్ళతో కట్టిన చిన్న చిన్న అరుగులు ఉన్నాయండి. ఈ వంతెన అయితే చెట్టు మొద్దుతో కట్టినట్టు ఉంటుంది. ఇంతకుముందు ఈ నీళ్ళల్లో తామర పూలు చాలా పూసేవండి. ఇప్పుడైతే పూలు ఏమీ పూయడం లేదు అనుకుంటున్నాను. నేను మా బావ కొంచెం సేపు అలా కూర్చొని సెల్ఫీలు అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి ఇందాక ఫౌంటైన్ అని చెప్పాను కదండి, దానికి సంబంధించిన ఏరియా. ఇవన్నీ వెదురు బొంగుల చెట్లు అయితే చాలానే ఉన్నాయండి. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడే చూశాను వెదురు బొంగుల చెట్లు. ఇది వచ్చేసి లేడీస్ జిమ్ ఏరియా అండి. ఇక్కడ లేడీస్కి అందరికీ జిమ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చి జిమ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకుంటూ ఉంటారు. ఈ బోర్డు వచ్చేసి పార్కుకు సంబంధించిన రూల్స్ బోర్డు. ఈ చిన్న నీళ్ళ కొలను ఉంది కదా, ఇంతకుముందు అయితే ఇక్కడ చాలా చేపలు ఉండేవి. వాటిని మన సైడ్ బురదమట్లు అంటారు. ఇక్కడ వచ్చేవాళ్ళు వాటికి ఆహారంగా ఇక్కడే బిస్కెట్, బొరుగు లాంటివి కొని వాటికి ఆహారంగా వేసేవాళ్ళు. అవన్నీ పైకి వచ్చినప్పుడు చూసేకి చాలా బాగుండేది. మేమైతే చేపలు చూసేకే ఎక్కువగా వచ్చేవాళ్ళము. చేపలు లేనందుకు చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఇది వచ్చేసి పిల్లల గేమింగ్ ఏరియా. ఇక్కడ చూసి నేను లిటరల్లీ చాలా షాక్ అయ్యా. ఇంతకుముందు ఊయలు, జారుబండ, పిల్లలకు ఆటలకు సంబంధించినవి చాలానే ఉండేవి. అవన్నీ ఇప్పుడు దెబ్బతిన్నాయి. మా పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదేనండి నెమలి. ఇక్కడంతా అండర్ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. ఇవన్నీ కొత్తగా రీమోడలింగ్ చేపిస్తున్నారు అనుకుంటున్నాను.
ఇక బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఏదో కొత్తగా కడుతున్నారండి. నేను మా బావ కొంచెం డిసప్పాయింట్ అయ్యి బయటకు వచ్చాము. చూడండి ఇక్కడ పిల్లలకు సంబంధించిన బొమ్మలు అయితే అమ్ముతున్నారు. ఈ పార్క్ వచ్చేసి వాకింగ్ చేసే వాళ్ళకు, పెద్దవాళ్ళకు, కొంచెం వయసైన వాళ్ళకు చాలా మంచి ప్లేస్. పిల్లలకు ఆటలాడుకునేందుకు చాలా బాగుంటుంది. ఇక మేము పార్క్ పక్కనే ఉన్న కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఇంకా ఇది ఇప్పుడే స్టార్ట్ చేశారనుకుంటా, రష్ ఏం పెద్దగా లేదు. ఈ షాప్లో అయితే లేడీస్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఒకే చోట ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెయిల్ ఆర్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక ఇక్కడ మా బావ గన్ షూట్ చేస్తున్నాడు. 100 రూపీస్ ఇస్తే 8 బాల్స్ ఇస్తారంట. ఇందులో 6 కొడితే 200 వాపస్ మనకి ఇస్తారని చెప్తే మా బావ 5 మాత్రమే కొట్టి చేతులు దులుపుకొని వచ్చేసాడు. ఇంకా ఇక్కడ చాలానే ప్లే గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చూడండి ఒకసారి బాల్ వేస్తేనే 50 రూపీస్ అంట. చాలా కాస్ట్లీ కదా. ఇక్కడ జెయింట్ వీలు, క్రాస్ వీలు, బ్రేక్ డ్యాన్స్, పిల్లలకు సంబంధించిన చాలా ఆటలే ఉన్నాయి. నేను తిరిగి అలసిపోయానని చెప్పేసి మా బావ ఈ ఆలు ట్విస్టర్ అయితే కొనిచ్చారు. చూడండి నాకంటే ముందే మా బావ టేస్ట్ చేసి నాకు ఇస్తున్నాడు. ఇక పిల్లలకు, పెద్దలకు చాలానే ప్లే గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ మనం ప్రతి ఎగ్జిబిషన్లో చూసేవే. మేము కూడా అలానే చూసుకుంటూ ముందుకు వెళ్ళాము. ఇక కొంచెం సైడ్లో కొన్ని షాప్స్ ఉంటే ఏమేమి ఉన్నాయో చూసేకొచ్చాము. ఇక్కడ పిల్లల కోసం అయితే వెరైటీస్ ఆఫ్ పెన్సిల్స్, రబ్బర్స్ ఉన్నాయి. ఇంకా పక్కన షాప్లో అయితే కన్నా స్టీల్ సామాన్ ఐటమ్స్, ఇంకొక షాప్ అయితే కన్నా స్పైసెస్ ఐటమ్స్ ఉన్నాయి. మేము ఎక్కడికి వచ్చినా మా బ్రౌనీ గానికి కంపల్సరీగా ఒక బొమ్మ అయితే తీసుకోవాలి. దానిని తీసుకొని మా బావ అయితే ఎలా ఆటలాడుకుంటున్నారో చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.